ఎవరికైనా ఐవీఎఫ్ ప్రాసెస్ చేసి అంటే ఫెయిల్ అవుతూ వచ్చిన యాహ్! ఏదన్నా ఉందా యాహ్! కేసు? ఉంది. అంటే ఓకే. ఇప్పుడు చూడు, మేము 100% ఎవరికి ఇవ్వలేం. హ్మ్. మా ప్రయత్నాలు మేము చేస్తుంటాం. సో, మెజారిటీకి మనము చేసే ఈ డిఫరెంట్ టెక్నిక్స్‌తో రిజల్ట్ వచ్చిన అవకాశాలే ఉన్నాయి. హ్మ్. ఎవరికైతే రిపీటెడ్‌గా రావడం లేదో, అంటే అది వాళ్ళ ఎగ్స్ గురించా, స్పెర్మ్ గురించా, అన్‌ఎక్స్‌ప్లెయిన్డా, సో, వాళ్ళకి యూజువల్‌గా మేమే ఆల్టర్‌నేటివ్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. ఓకే. సో, ఎక్కువ ఇవి ఇప్పుడు ఫర్ ఇన్స్టాంట్ యెస్టర్‌డే ఐ సా ఎ కపుల్ యూఎస్ నుంచి వచ్చారు. హ్మ్. ఆ అమ్మాయికి ఇప్పటికి 9 ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ అయ్యాయి Hmm. యూఎస్లో. హ్మ్. సో 9 ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ బేసిక్గా వాళ్ళకి ఎంబ్రియోస్ అనేది సరిగ్గా ఫామ్ కావడం లేదు, ఎగ్ క్వాలిటీలో ఇష్యూ ఉంది. సో అలాంటప్పుడు వాళ్ళు అదే ట్రీట్మెంట్ రిపీటెడ్గా చేసుకోవడం ద్వారా అమ్మాయి హెల్త్ కూడా అఫెక్ట్ కావచ్చు కదా. హ్మ్. సో అందుకని వాళ్ళకి ఆల్టర్నేటివ్ థెరపీస్ చేస్తున్నాం అనమాట. ఓకే. అంటే ఏ Yeah. థెరపీస్ ఇప్పుడు మీరు చేస్తుంది? సో బేసిక్గా ఎగ్ ఇష్యూ ఉన్న వాళ్ళకి దే విల్ గో ఫర్ డోనర్ ఎగ్. ఓకే. యా యా సో అంటే డోనర్ ఎగ్ అంటే డోనర్ ఎవరై ఉంటారు? సో డోనర్ అనేది మనం ఇప్పుడు ఎవరైతే హెల్తీగా ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే విల్లింగ్గా ఎగ్ అనేది డొనేట్ చేస్తారో వాళ్ళ ఎగ్స్ని తన హస్బెండ్ స్పోమ్తో కలిపి తనకి ట్రాన్స్ఫర్ చేయడం అనమాట. ఓకే. యా సో ఇక్కడ ఏమన్నా లీగల్గా ఏమన్నా పర్మిషన్స్ అవి ఇవి తీసుకోవాలా? ఇక్కడ కూడా డోనర్ అఫిడవిట్ అనేది ఉంటుంది, డోనర్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మనకి ఏఆర్టీ రూల్స్ వచ్చాయి అంతా. అది యాక్చువల్గా మంచి కోసమే. ఓకే. ఎందుకంటే ఇంతకు ముందు డోనార్స్ అనేవాళ్ళు రిపీటెడ్గా ఇవ్వడము, సో వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్ కావడము, వాళ్ళ కాంప్లికేషన్స్ రావడం ఇలా ఉండేది. ఇప్పుడు వచ్చిన న్యూ రూల్స్లో ఒక్క డోనర్ ఒక్కసారే డొనేట్ చేయాలి. ఓకే. అది కూడా ఎక్కువ ఎగ్స్ అనేది మనం వాడకూడదు. హ్మ్. సో ఓన్లీ 7 ఎగ్స్ పర్ డోనర్ మనం యూస్ చేయాలన్నమాట.